రోడ్ నుండి ఎస్ఐ దగ్గర ఇలా అంటుంటుంది. ఊరుకుంటే దీని గురించి ఎవరు చెప్తారు సార్ అని అంటుండే. అక్కడ ఎస్ఐ రోహిణి వైపు చూస్తుంటే అక్కడ మనోజ్ ఉండే, సార్ నేను నిజంగా ఈ అమ్మని చాలా ప్రేమించాను అని అంటుండే. అక్కడ ఎస్ఐ ఊరికి వింటూ ఉంటాడు. నేను ఈ అమ్మాయిని బాగా నమ్మాను. కల్పన ఉండి మనోజ్ వైపు చూస్తుంటే అక్కడ రోహిణి కూడా మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది. కలిసి బాగా జీవిద్దాం అనుకున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్. రోహిణి బాగా ఎగిరి తన్నిపోయింది అని చెప్పు అది కూడా అని అంటూ ఉంటుంది కోపంలో. మనోజ్ రోహిణి వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న కల్పన రోహిణి వైపు కోపంలో చూస్తూ ఉంటుంది. అసలు విషయం చెప్తే చాలు, ప్యాష్ బ్యాక్లు వద్దు అని అంటూ ఉంటుంది. మనోజ్ ఉండి, సార్ జాయింట్ అకౌంట్లో 40 లక్షలు తన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకునింది తన ప్రూఫ్ ఉంది సార్ అని అంటూ చూపిస్తూ ఉంటాడు. అక్కడ కల్పన నుండి మనోజ్ని లాక్కుంటుంది. ఇలా ఎస్ఐ గారు, ఇతను నన్ను నమ్మించి మోసం చేసినాడు, పెళ్లి చేసుకుంటానని కళ్ళపుట్ల మాటలు చెప్పాడు. చూశారు కదా, ఇంకొక అమ్మాయి కూడా పెళ్లి చేసుకున్నాడు. అక్కడున్న ఎస్ఐ గారు ఉండి అవునా అని తలకాయ అల్లాడిస్తూ ఉంటాడు. అక్కడున్న రోడ్ నుండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న మనోజ్ని, నన్ను ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పింది కల్పన అని అంటూ ఉంటాడు. నీకోసం నేను రెంట్ కట్టి ప్లాట్ తీసుకున్నాను అని అంటూ ఉంటాడు. అక్కడున్న రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆ మాట విని. రోహిణి గట్టిగా వార్నింగ్ ఇస్తుంటారు, ఇక్కడ తెలుసుకుంటారా లేకుంటే కోర్టుకి వెళ్ళి తెలుసుకుంటారని అంటూ ఉంటుంది. అక్కడున్న కల్పన ఉండి, సరే ఇస్తానని చెప్పండి అని అంటూ ఉంటుంది. అక్కడున్న ఎస్ఐ గారు ఉండి, ఎవరి దగ్గరైనా సాక్షి సంతకం పెట్టించు అని అంటూ ఉంటాడు. అక్కడున్న లాయర్ ఉండి, పదండి మేడం, బయట ఎవరైనా ఉంటే చూద్దామని అంటూ ఉంటాడు. బాలుని పిలిచి, ఇక్కడ కానిస్టేబుల్ ఉండి, నాకు బాలు ఎడిషన్కి ఇక్కడ ఎవరు నాకు తెలియదు అని అంటూ ఉంటాడు. బాలు ఉండి, సరే అసలు సమస్య ఏమని తెలుసుకొని అప్పుడు ఆలోచిస్తాను అని అంటూ ఉంటాడు. అక్కడున్న కల్పన ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ రోహిణి లోపల ఉండి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడున్న బాలు ఉండి మీకు ల్యాండ్ అమ్మ వాళ్ళు లోపలనే ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న కల్పన ఉండి టెన్షన్ పడుతూ ఉంటాడు. నా మీద అంత నమ్మకం లేకుంటే వద్దులే బాలు అని అంటూ ఉంటాడు. అక్కడున్న కానిస్టేబుల్ ఉండి, ఒక్క సంతకం పెట్టి బైక్ తీసుకువెళ్ళి అని అంటూ ఉంటాడు. రోహిణి మనోజ్ లోపల ఎదురు చూస్తుంటారు ఇంకా రాలేదని. అక్కడున్న లాయర్ ఉండి బాలు చేతికి సంతకం చేసేదానికి ఇస్తూ ఉంటాడు. మీను ఉండి బైక్ దగ్గర నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది. బాలు తీసుకొని సంతకం చేసి ఇస్తూ ఉంటాడు. అక్కడున్న కల్పన మాత్రం సంతోషపడుతూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.